శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ఫ్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తపన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు నుంచి ఒక సిరీస్ మొదలవబోతుంది. ఆ సిరీస్ ఏంటంటే కలర్ థెరపీకి సంబంధించి ఉండబోతుంది. చూడండి, మనకి ప్రతి ఒక్క వ్యక్తికి కొద్దిగా వ్యక్తిగతంగా కొన్ని కలర్లు అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంటాయి. కానీ మన జాతక అనుసారంగా విశేషంగా కొన్ని పనుల కోసం ఆ రంగులు కనుక ఎక్కువగా ఉపయోగించినట్లయితే అనుకున్న పనులు జరిగే అవకాశాలు 100 లోపల 10% ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. ప్రతి ఒక్క దాని ప్రభావం మన మీద ఎక్కువగానే పడుతుంటది. ప్రతి దాని ప్రభావం మన మీద ఉంటది. ఇంతకీ దాని పర్సంటేజ్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉంటుంటాయి. ఈ కలర్ థెరపీలో కనుక మీరు చూసుకున్నట్లయితే, ఈ కలర్ థెరపీ లోపల వర్క్ కనుక చూసుకున్నట్లయితే 100% లోపల 10 to 20% దీని ప్రభావం ఉంటుంది. నేను పూర్తిగా 100% చెప్పట్లేదు. ఎందుకని తెలుసుకోండి. పూర్తిగా ఏది ప్రభావం మన మీద ఉండదు. ప్రతి దానిది కొద్దిగా ప్రభావం మన మీద ఉండడం వల్ల అక్కడ ఆ పనులు కూడా కారణాలు అవుతుంటాయి. జరగాలనా జరగకూడదా అని. ఎందుకంటే చాలా మంది దీనికి సంబంధించి ఒక విషయం ఎక్కువ తెలుసుకుంటుంటారు. 100% దీని వల్లనే జరిగింది, ఈ రంగు చేయలేకపోవడం వల్ల దీని వల్ల జరిగింది చాలా మంది అంటుంటారు. అలా కాదు. 100% లోపల కేవలం కలర్కి ఏదైతే ఉన్న రంగుకి 10 to 20% అయితే దాని ప్రభావం ఉంటుంది. మరి మిగతా 80% దీని ప్రభావం ఉంటుంది. మిగతా 80% ఏదైతే ఉందో ఇది మన గ్రహస్థితిది ఉంటుంది, ఇది మనతో ఉండే వ్యక్తులది ఉంటుంది, ఇది మన ఆలోచనది కూడా ఉంటుంది. సో ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, ప్రతి దాని ప్రభావం తోడం లోపలి పూర్తిగా అవుతుంది. మీరు పూర్తిగా దేని ప్రభావం మన మీద ఉందని అసలు మీరు చెప్పలేరు. సో ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది నేను చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో లగ్న ఆధారంగా తెలుసుకోవాలి. మీకు కనుక మీ లగ్న రాశి తెలిసినట్లయితే బెస్ట్, పర్వాలేదు, చాలా మంచిది. తెలియకపోయినట్లయితే ఏదైనా వెబ్సైట్ లోపల వెళ్ళండి, మీ డీటెయిల్స్ ఫుల్ఫిల్ చేయండి. అక్కడ మీ లగ్నం చెప్పుద్ది, మీ రాశి చెప్పుద్ది. చూడండి, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. చంద్ర రాశితోటి ఇది అంతా ఎక్కువగా అయితే మీరు చూడకండి. లగ్న రాశి ఆధారంగా దీన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది లగ్న రాశి ఆధారంగానే ప్రభావం ఉంటుంది.
ఓకే. ఇంకో విషయం తెలుసుకోండి, ఇది చేసిన తర్వాత ఈ థెరపీ కనుక మీరు ఉపయోగించిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు దక్కుద్ది? శాస్త్రంలో కావచ్చు, సైన్స్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే ఏది కూడా 40 డేస్ తర్వాత దాని రిజల్ట్ మొదలవుతుంది. ఏంటి 40 డేస్, 40 రోజుల తర్వాతనే దాని రిజల్ట్ మొదలవుతుంది. మీరు ఏది కూడా చేయండి, మీరు ఇంట్లో జిమ్ చేసినా కావచ్చు, మీరు సరైన డైట్ మెయింటైన్ చేసినా కావచ్చు, మీరు ఏదో ఒక మంత్ర జపం చేసినా కావచ్చు, ఒక హ్యాబిట్ మీకు కంటిన్యూ అవ్వాలంటే 40 డేస్ అయితే కంపల్సరీ మీరు చేయాల్సిందే. సో 40 డేస్ మీరు చేయాలి, 40 డేస్ దీన్ని ఉపయోగించుకోవాలి. ఆఫ్టర్ దాట్ యూ క్యాన్ సీ ది రిజల్ట్స్. అని ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఇది నేను చెప్పబోయే విషయాలు ఏవైతున్నాయో మామూలుగా కొందరికి తెలుసు. నిజ జీవితంలో కొందరు డైలీ భగవంతుడు అనుగ్రహం వల్ల తెలిసి తెలియక వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంటారు. కానీ ఒక విషయం తెలుసుకోండి, తెలిసి చేస్తే ప్రభావం ఎక్కువ ఉంటుంది, తెలిసి చేస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది ఏ ప్రకారంగా ఎలా అని మనకి మీకు అర్థం చేసుకోవడానికి ఇంకో చిన్న మాట చెప్తాను, తెలుసుకోండి. ఒక వ్యక్తి తెలియకుండా ఒక వ్యక్తికి ఒక మాట అన్నాడు, తెలిసిన తర్వాత ఒక వ్యక్తికి ఒక మాట చెప్పాడు. రెండు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తెలిసిన తర్వాత అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, తెలియనప్పుడు నార్మల్ ఒక వ్యక్తిని మాట్లాడుతుంటాం మనం, అంతే తేడా. ఏ ప్రభావం కూడా తెలుసుకోండి, ఈ జ్యోతిష్ శాస్త్రం లోపల 100% గ్యారంటీ ఇది ఇలాగే అవుతుంది ఎక్కడ ఎవరు చెప్పారండి. ఎందుకు ఈ మాట చెప్తారో తెలుసుకోండి. గ్యారంటీ 100% ఇలా అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కొందరు ఆ భావానికి సంబంధించి ముందుగానే పని చేస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క భావానికి పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి, నెగటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి. కొందరు నెగటివ్ సైడ్స్లోనే బ్రతికి వాళ్ళు దాన్ని పాజిటివ్ ఆనందంగా ఉన్నారు. కొందరు పాజిటివ్ సైడ్ బ్రతికి నెగటివ్ సైడ్ తోటి భయపడుతున్నారు, అంతే తేడా. జ్యోతిష్ శాస్త్రం లోపల 8వ భావం, 12వ భావం, అలాగే 6వ భావం, 3వ భావం, ఈ త్రిగ్భావాలు ఏవైతున్నాయో ఈ భావాలకి సంబంధించి మామూలుగా వ్యక్తికి భయం ఎక్కువగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, దీని తప్పేం లేదు. కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనిలో మంచి కూడా ఉన్నాయి, దీనిలో చెడు కూడా ఉన్నాయి. దీన్ని ఎవరు ఏ ప్రకారంగా ఏ దృష్టితో చూస్తారో వాళ్ళకి అది ఆ ప్రకారంగా కనపడుతుంటుంది. జ్యోతిషం అంటే ఏదైతే మీకు ఏదైతే కనపడుతుందో అది కాదు, ఏదైతే అక్కడ ఉందో అది తెలుసుకోండి. అది నిజమైన ఆనందం మీకు తప్పకుండా కలుగుద్ది. సో ఈ రోజు నుంచి సిరీస్ మొదలు కాబోతుంది. 12 రోజులు ఉంటాయి. ఎవ్రీ ఒక రోజు కోసం విశేషంగా ఏంటంటే ఏ లగ్న అనుసారంగా ఏది చేస్తే బాగుంటుంది దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం ఒక దానికి ఏమంటారు ఇంట్రో వీడియో లాంటిది, ఒక సింగిల్ ప్లే అవుతుంది. మిగతా ఏదైతే ఉందో మీరు కంటిన్యూ చూడడానికి ప్రయత్నించండి. కానీ దానికన్నా ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇది ఏవైతే చూస్తున్నారో ఈ రాశి ఫలాలు కావచ్చు, ఇవి జ్యోతిష్యం సంబంధించిన సూత్రాలు కావచ్చు, చూడండి, తప్పు కాదు. కానీ ఒక విషయం తెలుసుకోండి, అభ్యాసం చాలా ముఖ్యమైనది. అభ్యాసం అలాగే ఆబ్జర్వేషన్ కనుక మీరు చేయలేకపోవట్లయితే మీకు ఏది రాదు. జ్యోతిష్ శాస్త్రం లోపల అభ్యాసం కూడా చాలా ముఖ్యమైనది. ఒక ఫార్ములా మీ దగ్గర ఉన్న తర్వాత పూర్తిగా దానికి ఒకసారి అర్థమైతే కాదు, దాన్ని ప్రతి జాతకం మీద మీరు అప్లై చేయాలి, చూడాలి, తెలుసుకోవాలి, గమనించాలి. దాని తర్వాత దానికి సంబంధించి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఒకటేసారి మీకు దాని గురించి అస్సలు అర్థం అవ్వవు. ఎందుకంటే కొందరికి ఆ ఫార్ములా అప్లై అవుతుంది, రిజల్ట్స్ బాగా వస్తాయి. కొందరికి అది అప్లై అవ్వదు, రిజల్ట్ బాగా రాదు. ఎందుకు రాదు? అది పరిశోధన చేయాలి మీరు. ఎందుకంటే జ్యోతిషం ఒక సముద్రం లాంటిది. మనం పైన ఉన్నాం, ఇంకా లోపల వెళ్ళలేదు. సో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు నుంచి ఒక సిరీస్ అయితే రాబోతుంది, రాత్రి టైంలో అయితే వచ్చుద్ది. తప్పకుండా చూడడానికి మీరు ప్రయత్నించండి. చాలా చిన్న వీడియో ఉంటుంది, ఎక్క పెద్ద వీడియో పెట్టాను, ఒక 4-5 నిమిషాల వీడియో ఉంటుంది, చూడడానికి మీరు ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.